కలుగునుగాక. మంచిది. కొద్ది నిమిషాలు మనము వర్తమానం విందాము. తల్లి తండ్రి లేని కుమార్తె ఆ రాజ్యానికి మహారాణి అయింది. ఆ కుమార్తెకి, ఆ పాపకి చిన్నతనంలోనే తల్లి తండ్రి పోటు పొంది తన పిన్న తండ్రి అయినటువంటి కుమార్తెను మొర్దెకై కుమార్తెగా స్వీకరించాడు. అది మొదలుకొని ఆ పాపకి ఆయన తల్లిగాను తండ్రిగాను ఆదరిస్తూ పోషిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి వ్యక్తి వివాహం ఆడడానికి ఆ రాజ్యంలో ఉన్నటువంటి అందమైనటువంటి యవనస్తురాళ్ళను కన్నికైనటువంటి కుమార్తెలను తన అంతఃపురముకు తీసుకురమ్మని ఆజ్ఞాపించి జారీ చేశాడు. అప్పుడు అదే దశలో ఉన్నటువంటి ఈ హదస్స ఎస్తేర్ అనే కుమార్తె యవన ప్రాణంలో ఉంది. మంచి అందంగా ఉంది. కన్నికైనటువంటి ఈ ఎస్తేరు వాళ్ళ కంటికి కనిపించింది. తీసుకెళ్తున్నప్పుడు మొర్దెకై మాట్లాడతాడు, అమ్మా, మన గోత్రం ఏంటో, మన వంశం ఏంటో అక్కడ ఎవరికి నువ్వు చెప్పవద్దు, జాగ్రత్త తెలియజేసి పంపిస్తాడు. ఈ కన్నికలైనటువంటి అందరినీ ఒక అంతఃపురములో ఏర్పాటు చేసి ఆ రాజు హేగేకు అప్పగిస్తాడు ఈ బాధ్యతను. అప్పుడు ఆ హేగే ఒక్కొక్క కుమార్తెను ఒక రూమ్లో ఏర్పాటు చేసి, అంతఃపురంలో ఏర్పాటు చేసి, ఆ కుమార్తెకు కొంతమందిని దాదులను, చిలికెత్తలను అక్కడ ఉంచి 6 మాసాలు సుగంధ ద్రవ్యాలతో స్నానం చేపిస్తూ ఆ కుమార్తెకు ఆ అందరికీ కూడా ఏమేమి ఆహారం కావాలో అవన్నిటినీ ఇస్తూ రాజుకు నచ్చినట్టుగా వాళ్ళందరినీ కూడా ముస్తాబు చేస్తూ ఉంటాడు ఈ హేగే. 6 మాసాల తర్వాత ఒక్కొక్కరిని రాజు సముఖానికి తీసుకురావడానికి ఒక్కొక్కరిని రమ్మని అక్కడ వండి చిలికితలతో చెప్తున్నప్పుడు అప్పుడు వాళ్ళందరూ అడుగుతారు, హేగి కూడా అడుగుతాడు, రాజు దగ్గరికి నీవు వస్తున్నావు గనక నీకు ఎలాంటి వస్తువులు కావాలి, నీకు ఎలాంటి ఆభరణాలు కావాలని అడుగుతున్నప్పుడు పలానా 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 కావాలంటూ వాళ్ళందరూ చెప్తా ఉంటారు. సరే, వారు అడిగిన వంటి మేరకు వారికి ముస్తాబ్ చేయండి అంటూ అక్కడ వంటి స్త్రీలకి, దాదులకి ఆజ్ఞాపిస్తాడు. వారందరూ కూడా ఒక్కొక్కరు రాజు సముఖానికి వస్తూ నిలబడతారు. అయితే రాజు
వారిని ఎవరిని మెచ్చుకోలేదు, వారిని ఎవరిని అంగీకరించలేదు. చివరిగా హదస్స అయిన వంటి ఎస్తేర్కి గడియ వచ్చింది. అప్పుడు హేగే అడుగుతాడు, నీ కోరిక ఏంటి? రాజు సముఖానికి నువ్వు వెళ్ళాలి దినమున, చెప్పు నీ కోరిక ఏంటి, నీకు ఎలాంటి వస్తువులు కావాలి అడుగుతున్నప్పుడు ఆమె అంటుంది, నీ ఇష్టమే, నీకు ఎలా నచ్చితే అలాగా అలంకరించండి అంటూ హేగేకి అప్పగించుకుంటుంది. అప్పుడు హేగే సంతోషపడి రాజుకు నచ్చిన వంటి వస్త్రములే, రాజుకు నచ్చిన వంటి ఆభరణాలే ధరింపజేస్తాడు. రాజు సముఖములకి వెళ్తుంది, నిలబడుతుంది. అంతప్పుడు నిలబడుతున్నప్పుడు, రాజు ఎదుట నిలబడుతున్నప్పుడు రాజు ఆమెను చూసి ఆశ్చర్యపోయి సంతోషపడి ఆమెను చూస్తూ, ఈమెను నేను వివాహం ఆడడానికి ఇష్టపడుతున్నానంటూ అక్కడ ఉన్నవంటి అందరితో మాట్లాడుతూ రాజు ప్రకటన చేస్తాడు. గమనించండి, తల్లి తండ్రి లేని ఈ కుమార్తె రాణి కావడానికి గల కారణం దేవుని కృప, ఆత్మీయత, తగ్గింపు. ఏకేకు అప్పగించుకుంది. నీ ఇష్టమే అనింది, నా ఇష్టమని చెప్పలేదు. ఏకైక సాదృశ్యము పరిశుద్ధాత్మ దేవుడుగా సాదృశ్యంగా ఉన్నాడు. ఆ రాజుకు సాదృశ్యము యేసు ప్రభు సాదృశ్యంగా ఉన్నాడు. ఎస్తేరుకి సాదృశ్యము సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. కనుక పరిశుద్ధాత్మ దేవునికి మనము అప్పగించుకుంటే యేసు ప్రభుకు నచ్చినట్టు ప్రకారంగా ప్రభు మనల్ని నడిపిస్తాడు. ఈ దినాలలో యవన ప్రయాణంలో ఉన్నటువంటి కుమార్తెలు, యవనసురాలుగా ఉన్నటువంటి కుమార్తెలు తల్లి తండ్రి ప్రకారముగా, దీక్షిత ప్రకారముగా నడుస్తున్నారా? దేవునికి భయపడుతూ లోపడుతూ నడుస్తున్నారా? తల్లిదండ్రికి మంచి పేరు తీసుకురావడానికి ఇష్టపడుతున్నారా? ఎలాంటి దశలో ఉన్నారు ఈ ప్రపంచంలో? గమనించాలి. మంచివారు ఉన్నారు, కుటుంబానికి మంచి పేరు తెచ్చే కుమార్తెలు ఉన్నారు. తల్లిని పక్కన పెట్టి, తండ్రిని పక్కన పెట్టి వాళ్ళ ఇష్ట ప్రకారంగా వెళ్ళేవారు ఉన్నారు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా వెళ్ళేవారు ఇదిగో రాజు మెచ్చుకోలేదు. అక్కడందరూ కూడా చూస్తున్నప్పుడు, రాజు రిజెక్ట్ చేస్తున్నప్పుడు వారికి సిగ్గు అనిపించింది, వారికి ఎట్లో అయిపోయింది. ప్రియమైన వంటి దేవుని బిడ్డలారా, నీకు తగ్గింపు లేకపోతే, తల్లిదండ్రులకు అప్పగించుకోకపోతే, దేవునికి అప్పగించుకోకపోతే నీ జీవితము నాశనం అవుతుంది. నీ జీవితము భయంకరంగా దారి తీస్తుంది. నీ తల్లిదండ్రులకు అప్పగించుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి, పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలి. తల్లి తండ్రి లేని ఈ కుమార్తె ఆ రాజ్యానికి మహారాణి అయింది. గల కారణం దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు. మొర్దెకై చెప్పిన ప్రకారంగా నడుచుకుంది. మొర్దెకై సాదృశ్యము సేవకునిగా కనబడుతుంది. ఏ కుటుంబం అయితే దేవునికి అప్పగించుకుంటారో, సేవకుడు చెప్పిన ప్రకారంగా నడుస్తారో వారు రక్షించబడతారు. నువ్వు ఎలా ఉన్నావు బిడ్డ? నీ సేవకుని ప్రక్కన పెట్టి నీ ఇష్ట ప్రకారంగా నడుస్తున్నావా? మీ నాన్నను మీ అమ్మను ప్రక్కన పెట్టి నీ ఇష్ట ప్రకారంగా వెళ్ళిపోతున్నావా? ఒకసారి ఆలోచించు నాన్న. నీ తల్లిదండ్రి చెప్పేది నీకోసం కాదా? నీ భవిష్యత్తు మంచిగా ఉండాలని